నువ్వింకా నన్ను నమ్మకపోతే వెళ్ళి వాడిని అడుగు, వాడే మొత్తం చెప్తాడు నీకు. రహీం కూతురు. వాళ్ళ నాన్నకి ఏమైందని అడిగితే మేమందరం చాలానే చెప్పుకుంటూ వచ్చాం, కానీ ఏది తను నమ్మలేదు. చెప్పిన ప్రతి విషయంలోనూ వాళ్ళ నాన్నని చంపిన మనిషిగా ఉన్నది నువ్వే, అందుకే కాబోయే హోమ్ మినిస్టర్ అయినా నీ దగ్గరికి వచ్చి నిజం తెలుసుకోవాలనుకుంటుంది. 25 సంవత్సరాల క్రితం ఆగిపోయిన కథ అది. ఆ కథలో జరిగిన ఏ విషయమైనా అబద్ధమైతే బాగుండని అనిపించి ప్రతి నిమిషం దాన్ని గురించి తలుచుకొని రోజంటూ లేదు. మర్చిపోవాలని ఎన్నిసార్లు అనుకున్నా, నేను నడవలేననుకున్న ప్రతిసారి ఈ కుర్చీ ఆ కథనే నాకు గుర్తు చేస్తుంటుంది. రాత్రి 10 అవుతుంది. ఈ టైంలో 25 ఏళ్ల క్రితానికి సంబంధించిన ఫైల్ని ఇప్పుడు తీసుకురమ్మన్నారు. అసలు ఆ ఫైల్లో ఏముంది? భీమా అనే పేరు ఎవరిది? దేనికోసం ఇదంతా? కొన్ని రోజుల క్రితం నా దగ్గరకు వచ్చిన ఎన్నో కంప్లైంట్స్లో ఒక లెటర్ చాలా విచిత్రంగా కనిపించింది. అదొక కొత్త భాషలో, ఇప్పటి వరకు ఎప్పుడు చూడని, కనీసం అర్థం చేసుకోవడానికి వీలు లేని భాషలో ఉంది. కానీ దాంట్లో నాకు కనపడిన పదం ఒకటే, అనాం. ధర్మనగరికి కాస్త దూరంగా ఒక అడవి ప్రాంతం ఉంది. డాక్టరీ కెనపీ అంటారు దాన్ని. అడవిలో అనాం అనే ఒక తెగ జీవించేవారు. పూర్వం రాజుల పరిపాలనలో నిండుగా ఉన్న ఈ తెగ కాలంతో పాటు కనుమరుగవుతూ వచ్చింది. మన కాలానికి ఈ తెగవారు చాలా తక్కువ మంది మిగిలారు. అడవే వారికి ఇల్లు. అక్కడ ఉంటూ అడవి తల్లి ఇచ్చినవి తీసుకుని నివసించేవారు. ఆ ప్రాంతం దాటి ఏనాడు బయటికి వచ్చిందే లేదు. ఆ అడవి కాకుండా వాళ్ళకు ఇంకో ప్రపంచం తెలీదు. ఏమైందో ఎవ్వరికీ తెలీదు. కొన్నాళ్ళు అడవిలో నుంచి వింత వింత శబ్దాలు వినిపించేవి. ఎంతోమంది అధికారులను ఆ తెగవారు చంపేశారని అక్కడ ఆధారాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత వాళ్ళలో వాళ్ళు గొడవపడి ఆ తెగ వాళ్ళందరూ ఆ గొడవలో చనిపోయారనేది అక్కడి కథ. అప్పటి నుండి ఆ తెగ ధర్మనగర్ నుంచి అదృశ్యమైంది. ఆ తెగ ఉన్న ఆధారాలు తప్ప ఒక్క మనిషి కూడా మిగలలేదు.
నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. పద. చూడు నాన్న, నీకు సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయని నాకు తెలుసు. కానీ అన్నిటికీ నీకు సమాధానం దొరికే సమయం వచ్చే వరకు నేను నీతోనే ఉంటాను. అప్పటి వరకు నీతో ఎవ్వరూ ఉండరు. అమ్మా, నాన్న ఎవ్వరూ ఈ ప్రపంచంలో తప్పుడు మనుషులుగా తయారవ్వాలన్నా, ఒక కారణానికి మనం ఉపయోగపడాలన్నా ఇలాంటి సమయమే నిర్ణయిస్తుంది. మంచిగా ఉంటావా? నన్ను నమ్ముతావా? ఒరే, ఈరోజు ఎవరో బర్త్డే అయితే మిగిలిపోయిన ఫుడ్ మాకు ఇచ్చారు. దాంట్లో ఒకటి నొక్కేసా, ఇదిగో తీసుకో. నా పేరు ధర్మ, నీ పేరేంటి? అది భీమా కాదు, భీమ్యే. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. మనం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం మాన్య. మనం అనుకున్నది వేరు, అసలు జరుగుతున్నది వేరు. ఇప్పుడు మనం చేయగలిగేది ఏమీ లేదు. తెల్లవారేసరికి ఈ స్టేట్లో చాలా మారిపోతాయి. మనం కూడా. చూడు మాన్య, అక్కడ ఉన్నది మనకు కనిపించే ప్రమాదం మాత్రమే కాదు,
మనకు కనిపించిన పగ చాలా ఉంది. ప్రమాదం కన్నా పగ చాలా ప్రమాదకరమైనది. దారిలో నీకు సుమర్ మొత్తం చెప్తాడు. ఎక్కడికి రావాలి? ఇప్పటికిప్పుడు మా అన్యాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఈ అవసరం అనేది చాలా ప్రమాదకరమైంది బాబాయ్. మనతో ఏదైనా చేయించేస్తుంది. ఒకడికి డబ్బు అవసరం, ఒకడికి పదం అవసరం, ఇంకొకటికి ఏం అవసరమో కూడా తెలియదు. అవసరం ఉంటే చాలు ఏదైనా చేస్తారు. ఎంత పెద్ద పాపమైనా ఒక చిన్న అవసరం చేయించేస్తుంది. పాపం అంటే ఏంటో నీకు తెలుసా? ఏదైనా ఒక పెద్ద తప్పు జరగాలి, ఒక అవసరం రావాలి, ఒకడు మోసం చేయాలి, ఒకడు అమ్ముడిపోవాలి, ఒకటి జీవితమే తలకిందలైపోవాలి. దీన్నే పాపం అంటారు. మాలిని, ఏమైంది మాలిని? మాలిని, 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 హలో, అర్జెంట్గా ఎక్కడికి రండి. మీరు చెప్పిన పని అయిపోయింది.
ఎవరు నువ్వు? మీరు చెప్పండి పని అయిపోయింది. నీకేం కావాలో చెప్పు. నాకేం కావాలో నేను తీసుకుంటాను, కానీ ముందు మీరు చేయాల్సింది చేయండి. లేకపోతే మీతో పాటు నేను ఇరుక్కుంటాను. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. చూడు రెడ్డి, మనం ఇన్ని రోజులు కష్టపడి దాచిందాన్ని ఆ పోలీస్ ఆఫీసర్ 15 నిమిషాల్లో తెలుసుకుని ఎక్కడి వరకు వచ్చేసాడు. వాడికి అక్కడ ఏం జరిగిందో తెలుసు తప్ప ఎందుకు జరిగిందో తెలియదు. మనం ఇప్పుడు ఆయన చంపేసిన ఎంతమందితో చెప్పాడో కూడా మనం చెప్పలేము. పోలీసులే కదా అని అస్సలు ఛాన్స్ తీసుకోకూడదు. లోపలికి రమ్మను. ఏంటి సిఐ, ఎక్కడో ఏదో ఫోన్ దొరికితే డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చేయడమేనా? అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ రోజు అక్కడ దొరికిన ఫోన్లో ఒక నెంబర్ మాత్రం మన పార్టీలోనే మీ పక్కనే తిరిగే ఒక ముఖ్యమైన కార్యకర్తదని మాత్రం తెలుసు. అతనే చేశాడని మాత్రం చెప్పకండి. నమ్మడానికి క్రిమినల్ కాదు కదా సార్. సార్, ఈ కేసులో ఉన్న నిజం మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అది మీ మెడకు చుట్టుకోకుండా ఇప్పటికే కాదు ఎప్పటికీ. అంతేకాదు, అది మీకు పొలిటికల్గా కూడా ఉపయోగపడే ఒక దారుంది. ఇక్కడ జరిగే ప్రతి మర్డర్కి ఒక మెజర్మెంట్ ఉంటుంది. అది ఎప్పుడు, ఎక్కడ, ఇలా దీన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్లో డైమెన్షన్స్ అంటారు. లెట్స్ చేంజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ దిస్ కేస్. అది చేయడానికి మీరు నేను మాత్రమే సరిపోము. ఒక లాయర్ కావాలి. ఓన్లీ హీ కెన్ మేక్ ద లూప్ హోల్ స్ట్రాంగర్ ఇన్ దిస్ కేస్. మనం ఏం చేయాలో చెప్పేవాడు కాదు, మనం ఏం చెప్తే అది చేసేవాడిని తీసుకురండి. ఎనీవేస్, నేను చెప్పాల్సింది నేను చెప్పా. ఇన్ఫో ఇంకా బయటికి రాలేదు కాబట్టి మీరు ఆలోచించుకునే టైం ఉంది. చూసి చెప్పండి. అలానే ఎక్కువ లేదే, జస్ట్ 48 hours. హోమ్ మినిస్టర్కి ఒక ఏరియా సీఏ పాలిటిక్స్ నేర్పించక్కర్లేదనుకుంటా. లాయర్ రామాంజనేయులు గారు ఇక్కడున్నారేంటండి? మనం వేసుకునే నల్లకోటికి బయట 2 జేబులు ఉంటాయి. వాటితో మనం ఏమీ చేయలేం. ఇదే కోటికి లోపల ఉండే 2 జేబులపైనే మనలాంటి వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి. 20 లక్షలు ఒక్క కేసు. ఏం చెప్తే చేస్తే చాలు. ఎంతవరకు వచ్చింది? మీరు చెప్పినట్టు అంత చేస్తాం. మనం అనుకున్నట్టుగానే ఉన్న సాక్ష్యాలన్నీ మాయం చేస్తాం. అలానే ఆ అమ్మాయి ఒక వయసు అని నమ్మేలా అన్ని సాక్ష్యాలను తయారు చేస్తాం.
ఎవిడెన్స్ ఎక్కడ? మీకు తెలిసిన నెట్వర్క్ వచ్చింది. తెల్లారేసరికి మనం రాసిన కథని అందరూ వింటారు, నమ్ముతారు, మాట్లాడుకుంటారు, చెప్పుకుంటారు. ధర్మనాగరి అడవిలో దొరికిన యువతి మృతదేహానికి సంబంధించి ఇప్పటికే 4 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్కు సిఐ రహీం నేతృత్వం వహించారు. ఈ 4 నిన్న రాత్రి 7:30 అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే మార్గంలో ఏమి జరిగింది అనే సమాచారం కూడా ఉంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, పేర్లు మీ దగ్గర ఉన్నాయా? అమ్మాయి వివరాలకు వస్తే అక్కడ దొరికిన సాక్ష్యాల ఆధారంగా ఆమె ఒక వేశ్య అని తెలిసింది. ఆ సమయంలో అక్కడ ఉన్న 4 వ్యక్తులు రవిచందు, దిగు సలీం, సవి రాజేష్, డేట్ మైకెల్. ఈ 4 వ్యక్తులు అమ్మాయిని మానభంగం చేసి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. సిఐ రహీం వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లే క్రమంలో ఆ 4 తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో పోలీసులపై ఎదురుదాడి చేయగా ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ప్రపంచంలో అందరం చాలా అనుకుంటారు, ప్లాన్ చేసి చాలా చేస్తుంటారు. ఒకడు మోసం చేద్దాం అనుకుంటాను మీలాగా, ఒకడు నిజం చెప్దాం అనుకుంటాను నాలాగా. కానీ అన్నిటికీ కారణం మాత్రం ఒకటే, ఎవడ అవసరం వాడిది. ఎంత కావాలి సార్? డబ్బు కోసం మాత్రమే అందరు అన్నీ చేస్తే మీ అన్నయ్య హోమీస్ ఎందుకు అవుతారు సార్? రై కుర్చీ పట్టరా. సార్ ఆ కుర్చీ సరిగ్గా లేదు సార్. అంటే ఏంటి? కింద కూర్చోమంటావా ఏంటి? పట్రా. ఇది మామూలు కుర్చీ కాదురా. దీని మీద ఎక్కి కూర్చుంటే ఈ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కడి నెత్తిన కూర్చున్నట్టుంటుంది. నాలుగు కాళ్ళ కుర్చీకున్న పౌరే వేర్రా. ఎన్ని తప్పులు పాపాలు చేసినా అన్నిటికీ మూలం ఇదే. ఇందులోంచి బయటపడేది కూడా ఈ కుర్చీయే. డబ్బు కేవలం మనిషిని నడిపించాలో చేస్తుంది అంతే, కానీ పదవి మనిషి ఎలా నడుచుకోవాలో ఎలా నడిపించాలో నిర్ణయిస్తుంది. అచ్చమా చెస్ గేమ్లానే. నేను చదరంగమే ఆడుతున్నా, రాజు కుర్చీ వేసి కూర్చున్నాడు. ఆ రాజును కాపాడడానికి ఒక సైన్యమే ఉన్నది. ఆట ముగిసే సమయానికి ఒక విషయం తెలుస్తుంది. అటువైపు ఉన్న రాజు అన్ని వైపులా బంధింపబడతాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు మీరు ఆడుతున్న చదరంగం ఇదేనా? ఇన్ని రోజులు మనం ఆడింది చదరంగమే, గెలుపు కూడా మనదే. ఎందుకు నవ్వుతున్నావు? రై వెళ్ళు, చెప్పు ఎందుకు నవ్వుతున్నావు? నవ్వడం ఆపేస్తలే కానీ నువ్వు ఆడుతున్న చదరంగం ఏంటో కొంచెం వివరంగా చెప్తావా? సరే, నువ్వు కావాలనుకునేది ఏదైనా నేను చేస్తాను, కానీ ఇక్కడ ఏదో సరిగ్గా లేదని నాకు తెలుస్తుంది. నువ్వేం జరిగిందో చెప్తానన్నావు, ముందు ఆ విషయం చెప్పు. మళ్ళీ మొదటి నుంచి వద్దులే, ఎప్పటి వరకు జరిగిందంతా నాకు తెలుసు. ఆ చివరాట అది చెప్పు చాలు. మీరు చేసిన అన్ని తప్పులు ఆ ఒక్కరోజు రావాల్సిన తీర్పు కోసమే కదా, దాన్ని మార్చడానికే కదా ఇదంతా. జస్ట్ ఒక్కసారి మన కోసం మీరందరూ ఎలా అయితే జరుగుతుంది అనుకుంటున్నారో ఆ కోర్ట్ సెషన్ని మనం అలా ఊహించుకుందాం.
ప్రొసీడ్. ఈ కేసుకి సంబంధించిన ప్రతి విషయం చాలా క్లియర్గా ఉంది యువర్ ఆనర్. మాలిని అనే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మిస్టర్ రహీం సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ అండ్ ఎఫ్ఐఆర్ ప్రకారం ఆ అమ్మాయి ఒక వేశ్య. ఇదంతా చాలా క్లియర్గా తెలుస్తుంది యువర్ ఆనర్. సో రహీం అండ్ వాళ్ళ టీం కలిసి ఈ కేసుకి సంబంధించిన 4 అక్యూజ్డ్ని కస్టడీలోకి తీసుకునే ప్రాసెస్లో వాళ్ళు తిరిగి అటాక్ చేయడం మొదలుపెట్టారు. అండ్ దెన్ ఆ ఏరియా సిఐ అండ్ వాళ్ళ టీం సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళని షూట్ చేశారు. ఇందులో ఇంతకన్నా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికో మార్చడానికో ఏం లేదు యువర్ ఆనర్. కోర్టులో ఆ పోలీసులను పిలుస్తారు. వాడు ఎలాగో రాడు. నువ్వెంత చెప్పినా వాడు అక్కడికి రాలేడు. నెక్స్ట్ లాయర్ రామాంజనేయులు క్రియేట్ చేసిన ఎవిడెన్స్లన్నీ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో పాటు అవతల వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ లేకపోవడంతో దెర్ విల్ బి నో యూజ్ ఆఫ్ కన్సిడరింగ్ ద అదర్ వర్డ్స్. కొంచెం అటు ఇటుగా చివరికి జరిగేది ఇదే. మీరు ఆడే చదరంగాన్ని ఒక్క హోమ్ మినిస్టర్ వైపు చూస్తే ఎట్లా? అవతల వైపు ఎవడెవడున్నాడు, ఎలా నడిపిస్తున్నాడో తెలుసుకోవాలి కదా. ఈ చదరంగానికి ఇంకో వర్షన్ కూడా ఉంది. ఈ ఏనుగు, సైనికుడు, గుర్రం ఇవన్నీ అటువైపు రాజుకు సపోర్ట్ ఉన్నంత వరకు వాడు గెలుస్తాడు. ఒకవేళ ఇదే గుర్రం, ఇదే ఏనుగు, ఇదే సైనికుడు ఇంకొక రాజు వైపు వస్తే ప్రతి విషయం, ప్రతి మనిషి, ఆఖరికి ప్రతి చావు నా చేతిలోనే ఉన్నాయనుకున్నాను. కానీ అలా ఒకడు నన్ను అనుకునేలా చేస్తాడని ఏనాడు ఊహించలేదు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు కావాల్సిన కథ అంతా ఇప్పటి నుంచే కదా. నువ్వు రహీం కూతురు కదా నాకు తెలుసు. నువ్వెవరి గురించి తెలుసుకోవడానికి వచ్చావో, అసలు నువ్వెవరి కూతురో కూడా నాకు తెలుసు. నిజం చెప్పండి, అందరూ చెప్తున్న కథలో లాగా మా నాన్న ఒక క్రిమినలా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ తెలీదు. కానీ ఏ రోజు మీరే నా తండ్రిని అబద్ధం చెప్పి నన్ను ఎందుకు పెంచలేదు? మీరే నా తండ్రిని నాకు అబద్ధం చెప్పి నన్ను పెంచుండాల్సింది కదా. నేను నీ తండ్రిని అబద్ధం చెప్తే అబద్ధం చెప్పిన వాడిని అవుతాను, కానీ నీకు తండ్రిని కాలేను. ఇన్ని రోజులు నేను నీ కన్నతండ్రిని కాకపోవచ్చు, కానీ కోల్పోయిన నా కూతుర్ని మళ్ళీ నీ రూపంలో నా ముందుకొచ్చిందని నేను నమ్ముతాను. ఇంత చెప్పిన తర్వాత వాడు ఇంకొక విషయం కూడా చెప్పిస్తాడు. మరి ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ రహీం ఎక్కడున్నారు? ఈ ఆపరేషన్ నేతృత్వం వహించిన సిఐ రహీంను పూర్తి సమాచారం అడుగుదామని ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఆయన అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిఐ చేసిన ఎన్కౌంటర్కు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మనకు కావాల్సింది కూడా అది. వాడు చెప్పేది ఏది అబద్ధం కాదు, కానీ వాడు ఖచ్చితంగా నన్ను చంపడానికి మనుషులు పంపిస్తాడు. ఇప్పుడు మిగతా కథ అంతా నేను చెప్తా. నువ్వు నీ కుర్చీలో కూర్చొని జాగ్రత్తగా విను. అప్పటి వరకు రావడానుకున్న రహీం కోర్టుకు వస్తాడు. ఎవడో ఒక పోలీస్ ఆఫీసర్ ఎక్కడి నుంచో మీ దగ్గరకు వచ్చి ఇదిగో ఫోన్ నువ్వే క్రిమినల్ అనగానే ఒంట్లో ఉన్న అవయవాలని చేతికొచ్చేసి అవును సార్ అని తొలుపుకుంటూ వాడు చెప్పినవన్నీ చేశారు. మీరేం రాజకీయ నాయకులరా? అసలు ఆ ఫోన్ అక్కడ పెట్టిందే వాడు.
రహీం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మీరు ఈ కోర్టుకి ఏమైనా విన్నవించుకోవాలనుకుంటున్నారా? ఈ కేసు గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు కోర్టు ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు రహీం, మా నాన్న పేరు హరిది రావరి. నాకు ఊహ తెలిసేసరికి మా అమ్మ నాన్న ఇద్దరూ లేరు. వాళ్ళు చంపబడ్డారన్న విషయం నాకు తెలిసేసరికి మీ నాన్న ఒక దేశద్రోహి అని, చావు కన్నా భయంకరమైన నిజం ఆ రోజు నాకు తెలిసింది. అప్పటి నుండి ఒక 10 ఏళ్ల పిల్లాడి కన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ కన్నా ఒక దేశద్రోహి కొడుకుగానే నన్ను చూశారు సార్. అంతే సార్. అప్పటి నుంచి ఈ మనుషుల మీద నమ్మకం పోయి ఒక 3 ఏళ్ల పాపను తీసుకొచ్చి పెంచుకున్నాను సార్. నాకు నా కూతురు తప్ప ఎవరూ లేరనుకున్నాను సార్. ప్రాణం సార్ నాకు నా కూతురు అంటే. ఒకరోజు న్యూస్ పేపర్లో 6 ఏళ్ల పాపని చాలా దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసి చంపేశారన్న విషయం అందరికీ తెలిసింది సార్. కానీ ఆ పాపని ఇంత ప్రేమగా చూసుకున్న ఈ నాన్న కథ మాత్రం ఎప్పటికీ బయటికి రాదు సార్. ఎప్పటికీ బయటికి రాదు. అందుకే ఎవరు ఏంటి అనేది నాకు అనవసరం. ఆ రేప్ అండ్ మర్డర్ అనే మాట వినపడకుండా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను, ఎలా అయినా చేస్తాను. అందులో భాగంగానే ఈ కేసు కూడా. దట్స్ ఇట్ సార్. ఎవరినైనా చంపేస్తామనుకుంటే చాలు, చంపాక వాళ్ళు బ్రతుకున్నారా లేదా చచ్చినట్టు నటిస్తున్నారా అని చూసుకోవాలి. నువ్వు ఇప్పటివరకు వినని గొంతు ఒకటి కనిపిస్తుంది. ఇప్పటివరకు కనపడని మనిషి ఒకడు ఇప్పుడు నీకు కనిపిస్తాడు. ఇప్పటివరకు నీ గురించి నువ్వు ఎవరికి చెప్పను కదా, వాడికి మాత్రమే తెలిసిన కదా. వాడే చెప్తాడు, వచ్చి నీకు ఎదురుగా నిలబడతాడు. రేప్ అండ్ మర్డర్ మీరు చూసారా? మీరు చూసారా? పోనీ ఎవరు చూశారు? మై లార్డ్, ఇక్కడ వీళ్ళు ఏం చూశారో ఏం చేశారు నాకు తెలీదు. కానీ వీళ్ళు ఇంత బలంగా చనిపోయిందని రాసిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్, పోలీస్ రిపోర్టులతో పాటు ఆ అమ్మాయి ఇంకా బ్రతికే ఉంది. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నానికి ఒక కారణం ఉంది. మనం ప్రేమించే వ్యక్తులకి ఏమైనా జరిగితే వచ్చే బాధ, కోపం చాలా దారుణమైంది. బాధ, ఇక్కడ బాధ. ఈ బాధ కారణం ఎవరంటే మీరు ఎవరని చెప్తారు? ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరు చేశారని అడుగుతారేంటి సార్? ఆ హోమ్ మినిస్టరే చేశాడని ఆ అమ్మాయి మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది కదా. హోమ్ మినిస్టర్ పోనివాడు పంపించిన మనుషుల ఎక్కడో ఒక చోట కూర్చుని ఒకరిని ఏమైనా చేయగలుగుతున్నాడంటే మన కోపం రావాల్సింది ఆ కుర్చీలో కూర్చునే మనిషి మీద కాదు, వాడు కూర్చునే ఆ కుర్చీ మీద. ఆ కుర్చీ కింద ఉన్న 4 కాళ్ళు విరక్కొడితే వాడు కూడా కింద పడతాడు. మనలాగే నేల మీద కూర్చుంటాడు. మనలాగే దెబ్బ పడితే వచ్చే బాధ, భయం అన్నీ తెలిసినప్పుడే ఆ బాధకున్న విలువేంటో అర్థమవుతుంది. వాడికున్న 4 కాళ్ళు పోలీస్, లా, పొలిటికల్ స్ట్రెంగ్త్, పర్సనల్ సెక్యూరిటీ. యువర్ ఆనర్, ధర్మనగిరి ఊరి చివరున్న అడవిలో 24 ఏళ్ల క్రితం ఈ సమస్య మొదలైంది. ఒక చిన్న పాపని చిరుతుపులు చంపేసింది అనేది రాసిన నిజం. ఆ ప్రాంతంలో జరిగిన డిఫారెస్టేషన్ వల్ల, అక్కడ జరిపిన కాల్పుల వల్ల 3 చిరుతుపులు చనిపోయాయి. ఒకటి దారి తప్పి అక్కడికి వచ్చింది అనేది రాయని నిజం. ఒక పెద్ద థియేటర్ ముందు చిన్న చిన్న కొట్లు మారిపోతుంటాయి. వాళ్ళకి వ్యాపారం సరిగ్గా లేదేమో అని మనం అనుకుంటాం. కానీ ఆ థియేటర్ లోపల 400 రూపాయలకి అమ్మే పాప్కార్న్ బయట 40 రూపాయలకే దొరుకుతుంది. ఆ థియేటర్ మేనేజ్మెంట్ వల్లే ఆ షాపులు ఖాళీ చేయిస్తారని మనెవరికీ తెలియదు. మన దేశాన్ని నాశనం చేద్దాం అనుకుంది పక్క దేశం వాళ్ళే కాదు యువర్ ఆనర్,
మన దేశంలోనే వేరువేరు పేరుతో చాలామంది ఉన్నారు. ధర్మనగరికి దేశంలో మనతో ఉంటూ మనలా బ్రతుకుతూ మనల్నే నాశనం చేసే విరోధులకున్న సంబంధమే అనాం ప్రజల ప్రాణాలు బలికోరింది. వీళ్ళని డార్క్ స్క్వాడ్ అంటారు. వీళ్ళు దేశాన్ని ప్రత్యక్షంగా ఏమీ చేయరు కానీ ఏదోలా ఈ దేశ నాశనానికి కారణమవుతారు. ఈ ధర్మనగరి చూడని దారుణం లేదు, ఆ అడవి దాటని వస్తువు లేదు. దేశంలో ఏ సరుకు కావాలనుకున్నా అడవిలోనే చేతులు మారుతాయి. అక్కడ నేల తవ్వితే బయటపడే శరీరాల సంఖ్య మీరు చెప్పలేరు. అనాం ప్రజల్ని చంపింది, ఇదంతా చేసింది డార్క్ స్క్వాడే కానీ చేపిచ్చింది మాత్రం డబ్బు పదవి కోసం ఎంత నీచానికైనా దిగజారే ఈ రాష్ట్ర హోమ్ మినిస్టరే. కోర్టుకి మీరేమైనా ఆధారాలు సమర్పించగలరా? కానీ లాయర్ రామాంజనేయులు కేసుకి సంబంధించిన ఎవిడెన్స్లని వెతికి మరీ మాయం చేశాడు. అసలు నీ టేబుల్ మీదకి ఆ లెటర్ ఎలా వచ్చిందో ఇప్పటికీ నాకు అనుకున్నావా? ఆ లెటర్ని చదివే కదా పంపిన అమ్మాయిని చంపుదామనుకున్నారు. అసలు ఆ లెటర్ పంపింది, ఇదంతా చేసింది ఆ లాయర్ రామాంజనేయులు. ఆ అమ్మాయి మీద మీరు అటాక్ చేసిన తర్వాత తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. రామాంజనేయులు గారు, మాలిని గురించి మీతో కొంచెం మాట్లాడాలి. రామాంజనేయులు గారు, ఎవడరా నువ్వు? ఏం కావాలి నీకు? విషయానికి ఏంటి సంబంధం? మాలిని కోసం వచ్చావా? ఇక్కడున్న ప్రతి వ్యక్తికి ఈ విషయంతో ఒక సంబంధం ఉంది. అనాం అనాం ఆ 4 అక్షరాల కోసం కొన్ని జీవితాలే తలకిందులైపోయాయి. ఆ ప్రాంతం కోసం, ఆ జనం కోసం తన ప్రాణాలనే వదులుకుంది. కానీ తను చనిపోయే ముందు తను తీసుకున్న ఒకే ఒక్క మాట, ఆ అమ్మాయిని కాపాడమని. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏవైనా చేస్తాను. నాకు ఎవ్వడి సహాయం అవసరం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆమెను ఎవరూ కాపాడలేదు. ఇక్కడ ఎవరు ఎవరికి సాయం చేయడానికి రాలేదు. మీ భార్య ఊపిరితో పాటు ఈ కేసుకి జరగాల్సిన న్యాయం కూడా ఎప్పుడూ ఆగిపోయింది. 25 సంవత్సరాల క్రితం ఇలానే ఒక వకీలు చంపబడ్డాడు. అతని కేసుల కోసమో డబ్బుల కోసమో పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే అందరు లాయర్లా కాదు. నా చిన్నప్పటి నుంచి తెల్ల షర్టు నల్ల కోటు తప్ప వేరే వాటిలో ఆయన ఎప్పుడూ చూడలేదు. తన కష్టంతో భుజాల మీద వేసుకుని మమ్మల్ని పెంచాడు. ఆయన మాటే మాకు తీర్పు. ఆయన ఎవరో కాదు, మా నాన్న సత్యమూర్తి గారు. అంటే నీ భార్య శ్రావణి నా చెల్లి. ఈ సమస్య వల్ల తలకిందులైన చాలామంది జీవితాల్లో మొదటి 4 మావే. కాబట్టి ఈ సమస్య నుంచి తప్పించుకోవడమా, అమ్మాయిని కాపాడుకోవడమా ఈ సమస్యకి పరిష్కారం కాదు. దిస్ ఇస్ంట్ అబౌట్ ఎనీ పర్సనల్ రివెంజ్. వాళ్ళ చావుకు ఒక అర్థం ఉండాలి. మనం ఏం చేసినా వాడు చావుతోనే సమాధానం చెప్తాడు. అలాంటి విషయాల్లో మనం పోరాడాలంటే మనం కూడా అదే చేయాలి. చంపడానికి చేతిలో కత్తుంటే సరిపోదు. అది ఎవరి చేతిలో ఉంది, దేనికి వాడుతున్నామో తెలిస్తే సమాధానం మనం కూడా చెప్పచ్చు. అనాం అనే ఈ సమస్యని ఇంక ముగించేద్దాం. రాబర్ట్ గురించి నీకు తెలిసిన కథలు 100 అయితే నాకు ఇంకొక 50 తెలుసు. కానీ రాబర్ట్ గురించి పూర్తిగా తెలిసిన మనిషి ఎవ్వరూ లేరు. అతని గతమే ఒక అబద్ధం. నీ భార్య శ్రావణి నా చెల్లి. చెప్పే మాట చేసే పని ప్రతిదీ మోసమే. అతను తప్పు చేయకుండా, మోసం చేయకుండా, అవసరమైతే మనుషుల్ని చంపకుండా గెలిచిన రోజంటూ లేదు. కానీ రాబర్ట్ చేసిన మంచి, ఈ సిస్టంలో రూల్స్ ఫాలో అవుతున్నామని చెప్పే ప్రతి ఒక్క వాళ్ళు వీళ్ళు అని చెప్పి పేర్లు ఎందుకులే, ఎవడూ చేయలేదు. చూడన్న, ఇందులో నుంచి తప్పించుకోవడానికి మనకు ఒకటే మార్గం ఉంది. ఆ అనాం ప్రజల్ని చంపి తీసుకున్న అడవిని మనం తిరిగి ఇవ్వాలి.
మాలిని ఒక సమస్య మొదలైనప్పుడు మనకేం తెలీదు, అది ముగిసేసరికి మనకేం మిగలదు. 25 సంవత్సరాల క్రితం నేను, ఇప్పుడు మీరు, ఇద్దరం ఇంచుమించు ఒక చోటే ఉన్నాం. మన ఇద్దరికీ ఉన్నది ఒక్కటే, ధైర్యం. బయట ఎలాంటి సమస్య ఎదురైనా ఎదిరించి పోరాడే ధైర్యం ఇప్పుడు మీలో ఉంది. అనామ్లానే బయట సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. అన్నిటి కోసం పోరాడు. మనకు జరిగే ఎన్నో విషయాల్లో మనం ఎంతోమంది నమ్ముతూ ఉంటాం, మోసపోతూ ఉంటాం. అయ్యో మోసపోయావే, మళ్ళీ మోసం చేశారని తెగ బాధపడిపోతూ ఉంటాం. కానీ ఆ రోజు నా భార్య శ్రావణి వాడి చెల్లెని అబద్ధం చెప్పి నన్ను మోసం చేసిన ఆ మోసం నన్ను పెద్ద బాధ పెట్టలేదు. శ్రావణి చనిపోవడానికి వాడి చెప్పిన కథకి సంబంధం లేదని నాకు తెలిసినా కూడా ఎంతోమంది లాయర్లు బయట ఉన్నా నన్నే ఎందుకు మోసం చేశాడనే విషయం నేను ఆలోచించాను. నేనంటే నా కూతుర్ని చంపారన్న కోపంలో ఇదంతా చేశాను. రామాంజనేయులు మనం అనుకున్నట్టే ఎందుకు చేయాలి? రామాంజనేయులు మాత్రం ఇదంతా చేయగలడు. నేను నిజం చెప్పి అతను పిలిస్తే అర్థం చేసుకుంటాడు. అదే జరిగిన కథ మొత్తం తనే తెలుసుకుని వస్తే బాధ్యత తీసుకుంటాడు. డబ్బుల కోసం పనిచేసే వకీలు బయట చాలామందే ఉన్నారు. బాధ్యతగా పనిచేసేవారే మళ్ళా చాలా అరుదుగా ఉన్నారు. అతడు ఒక్కడే ఇంత బాధ్యత మోయగలడు. ఏంటా బాధ్యత? అసలు మీరేం తెలుసుకున్నారు? ఆ బాధ్యత పేరు భీమా. ఆ చిన్నపిల్లోడు తండ్రి చావుకు కూడా భయపడకుండా అనాం ప్రజలకు న్యాయం చేయాలన్న ఒక్క కారణంతో ఎన్నో ఆధారాలను సంపాదించి చాలా జాగ్రత్తగా తన దగ్గర పెట్టుకున్నాడు. కానీ చావు కన్నా చాలా పెద్ద ప్రమాదం మనం నమ్మిన మనిషి మనల్ని మోసం చేయడం. స్నేహాన్ని సరిగ్గా వాడుకొని కోటలు కట్టచ్చు, అలానే ప్రాణాలు తీయచ్చు. పదవికి డబ్బుకి ఆశపడి భీమా తండ్రికి ప్రాణ స్నేహితుడైన ఆర్ఎస్ జలేందర్ రెడ్డి చేసిన దారుణమే ఈ కథ. వాళ్ళ స్నేహాన్ని వాడుకొని ఆ కుటుంబాన్ని చంపి ఆ ఫైల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అసలు వాడెవడు? ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఒక లాయర్ కుటుంబం కోసమా ఇదంతా చేస్తున్నాడు? కానీ ఆ లాయర్ చనిపోయే ముందు తన స్నేహితుడైన రాబర్ట్కి కాల్ చేశాడు కాబట్టి ఆ పిల్లోడైనా తప్పించుకున్నాడు. ఆ పిల్లవాడిని మాత్రమే కాపాడగలం రాబర్ట్. గాజులు అక్కకి ఇచ్చేసావా? వాడు ఎవడో ఏంటో ఎందుకు ఇదంతా చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ చిన్నపిల్లని కాపాడడానికి కోసం వాడు ఏమైనా చేస్తాడు. ప్రేమతో మాట్లాడతాడు, మోసాలు చేస్తాడు, కనపడతాడు, మాయమైపోతాడు. ఇంకా అవసరమైతే మనుషుని చంపుతాడు కూడా. అప్పుడే మొదలుపెట్టాడు ఇదంతా. ఈ కేసులో అమాయకంగా చంపబడ్డ ఎంతో మందిలో ఒక అమ్మాయిని కాపాడి ఆ అమ్మాయి పేరుతోనే మొదలుపెట్టాడు. అందుకే ఆ అమ్మాయిని చంపుదామన్న చోటునే వాడి ఇదంతా చేశాడు. ఒక అమ్మాయిని దారుణంగా చంపేసి సెక్స్ ర్యాకెట్ లాంటి ఒక సీక్రెట్గా జరిగే ఏదో ఒక క్రైమ్ని బయటపెట్టిందని, లేదా ఇంకేదో క్రైమ్ ముందు పెట్టి ఇదిగో ఇందుకే ఆ అమ్మాయిని చంపేశారని చెప్పే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. దీనికి మళ్ళీ సోషల్ మీడియాలో సెన్సేషన్లు, బయట ధర్నాలు. అంతకన్నా పెద్ద క్రైమ్ దాచి వాళ్ళు క్రియేట్ చేసిన ఒక చిన్న స్టోరీలో పడిపోయి తిరుగుతున్నాం మనం. మార్క్ మై వర్డ్స్, ఇన్ని రోజులు నువ్వు విన్న న్యూస్ ఒక కిరాతకుడి చేతిలో అమాయకమైన ఆడపిల్ల అత్యాచారం. ఈ సమాజం మారాలంటే ఒక ఆడపిల్లపై అత్యాచార ప్రయత్నం చేయబోయి ఆమె చేతిలో 64 కత్తిపోట్లకు గురైన ఒక కిరాతకుడు.
అనే న్యూస్ రావాలి. అంతెందుకు, కొన్నిసార్లు పోలీసులు కూడా రౌడిజం చేయాలి. ఎవడైనా తప్పు చేస్తే కాళ్ళు చేతులు విరిచేస్తామని. అదీ కాకుండా చిన్న పిల్లల దగ్గర నుండి ఏ ఆడబిడ్డ ఒంటి మీద చెయ్యవేయాలన్నా నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చేస్తామని భయం కలగాలి నా కొడుకులకి. రాబర్ట్ కూడా అదే చేశాడు. తన వైపు నుంచి చంపాలనుకోవడమో తను చేయాలనుకోలేదు. ఆ అనాం ప్రజలు పాపం కాళ్ళు పట్టుకుని వేడుకున్నారు. వదలలేదు వాడు. ఏ కాళ్ళైతే వాళ్ళు పట్టుకుని వేడుకున్నారో ఆ కాళ్ళే వాడికి లేకుండా పోయాయి. ఇంతకు మించిన బాధ ఇంకోటి వాడికి ఉండదు. అదే వాడికి అన్నిటికన్నా పెద్ద శిక్ష. అది ఎందుకో ఏంటో ఆ పిల్లోని కాపాడడానికి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు కేవలం వాడికి మాత్రమే తెలుసు. ఇదంతా వాడు చేసింది వాడి కోసం, వాడొక్కడి కోసం. భీమా వాడు ఆ రోజు తెచ్చిచ్చిన సాక్ష్యంతో పాటు నాన్నకి ఏదైనా చిన్న సమస్య వస్తే ఆ రోజు ఇంటికి వచ్చేవారు కాదు. కానీ ఎప్పుడూ ఏ సమస్య ఎక్కువ రోజులు లేదు. ఆ ఫైల్ తెచ్చిన రోజు నుంచి చాలా రోజుల వరకు రాలేదు. అన్ని రోజులు రాలేదంటే ఆ ఫైల్లో ఉన్న సమస్య పెద్దదని నాకు అర్థమైంది. అందుకే ఆ ఫైల్ని మార్చేశాను. ఈ ప్రపంచం మొత్తం కదిలిపోయే ఒక విషయం ఉంది. He has a multiple personality disorder of whom? Dr. B.R. Ambedkar. వాడికి ఒక వయసు వచ్చేసరికి వాడి పాత జీవితం ఏది గుర్తుండదు. వాడికి ఒక ఏజ్ వచ్చాక కంప్లీట్గా ఆయనలా మారిపోతాడని రాబర్ట్ నాకు పంపిన మెడికల్ రిపోర్ట్స్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్. ఒకప్పుడు ఇదే ప్రపంచం చీకట్లో ఉన్నప్పుడు ఒక వెలుగొచ్చింది. ఎన్నో జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే చీకట్లో ఉన్న ఇలాంటి సమాజం మారాలన్నా, ఎన్నో బ్రతుకులకు ఆశలు కలగాలన్నా ఆ ధైర్యం మళ్ళీ రావు. అంటే వాడు బ్రతకాలి. వాడిని కాపాడలేని పరిస్థితుల్లో రాబర్ట్ ఉన్నాడు కాబట్టే ఆ బాధ్యత నాకు అప్పగించాడు. హోమ్ మినిస్టర్ సంతకం చేసిన తర్వాత అయిన యాక్సిడెంట్లో వాడి కాళ్ళు పోయాయని మీ నాన్నని చాలా దారుణంగా చంపేశాడు. నన్ను వాడు 25 సంవత్సరాల క్రితం వదిలేసినా నేను వాడిని వదలలేదు. నువ్వింకా నన్ను నమ్మకపోతే వెళ్ళి వాడిని అడుగు. వాడే మొత్తం చెప్తాడు నీకు. ఈ చేతులతోనే వాడిని చంపాను. మీ నాన్నని, ఆ రాబర్ట్ని నా ఈ చేతులతోనే నేనే చంపాను. అయినా ఈరోజు వాడి చావు ఎవడో ఏదో చెబుతున్న కథలలా ఉండకూడదు. కాబోయే హోమ్ మినిస్టర్ కదా, మీ నాన్నని ఎవరు చంపారో ఎలా చంపారో తెలుసుకోవాలి కదా. నా జీవితాన్ని ఇలా చేసిన వాడికి లేదా వాడికి సంబంధించిన వాడికి నేనిచ్చే చిన్న బాధైనా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అన్నీ తెలుసుకున్నావు కదా, ఇక వెళ్ళి మీ నాన్న సమాధి మీద కూర్చునేడు. నిజంగా రాబర్ట్ చనిపోయారా? ఈ లోకంలో మంచి జరగడం కోసం ఏదైనా చేసేవారికి గతం అవసరం లేదు. వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు, వాళ్ళ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారనే ఏ భవిష్యత్తు అంతకన్నా అవసరం ఉండదు. వాళ్ళు చేసిన మంచి జనాలకు గుర్తున్నా లేకపోయినా, వాళ్ళు ప్రాణాలతో ఉన్నా చనిపోయినా, ఒక నీడని అడ్డుపెట్టుకుని మంచి చేసే ఎంతోమందికి మా ఈ చిత్రం అంకితం.
కండువా వేసుకునే రాజకీయ నాయకులు, కోటు వేసుకునే వకీలు సరిగ్గా ఉంటే సమాజం రూపమే మారిపోతుంది. బయట ప్రజలను ఇబ్బంది పెట్టే పోలీస్ అధికారులను కూడా ఈ రెండే సరిచేస్తాయి. లోపల ఉన్న ఏ సిస్టమ్ అయినా సరే మారే అవకాశం ఉంటుంది. మనం అనుకున్నట్టు ఎంత ఎందుకు జరగాలి? మాలిని అనే అమ్మాయి గురించి ఏం జరిగిందో పూర్తిగా మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఎవరైనా మనం చెప్పే కథను ఎందుకు వినాలి? నేనెవరో ఏంటో తెలియకుండా నేను చెప్పిందంతా వాడెందుకు నమ్మాలి? మీరు ప్లాన్ చేసినట్టే అంతా జరుగుతున్నప్పుడు మళ్ళీ మనలో ఒకడెళ్ళి ఈ నిజాలన్నీ వాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఆ హోమ్ మినిస్టర్ ఆడే చదరంగం జస్ట్ ఒక చెక్మేట్తో ముగుస్తుంది, కానీ మనది అక్కడే మొదలవుతుంది. వాడికి తెలియని విషయం ఏంటంటే చెక్మేట్ అయ్యి ఆట ముగిస్తే ఇక్కడ ఒక కొత్త ఆట మొదలవుతుంది. అందుకే ఇటువైపు రాజుని ఎప్పుడూ కాపాడుకునే ఈ సేనాధిపతి అంటే నువ్వు అటువైపు రాజ్యానికి వెళ్ళి ఆ రాజుతో కలిసినట్టు నటించాలి. కొన్ని కథలు చెప్తూ ఉండాలి. చెప్పే ప్రతి కథలోనూ కొత్తగా మళ్ళీ ఆట మొదలు పెట్టాలంటే ఆ రాజు 2 అడుగులు వెనక్కి వెయ్యాలి. ఈ సేనాధిపతి అటువైపు రాజును ఆపాలి. ఆనాం ప్రజల కోసం, వాళ్ళ కోసం వాళ్ళకి న్యాయం జరగాలని పోరాడి జీవితాలు కోల్పోయిన ఎంతోమందిలో రామాంజనేయుల భార్య శ్రావణి కూడా ఒకరు. అలానే తను అనారోగ్యంతో చనిపోయే ముందు తనకి విషయాలన్నీ చెప్పిన అమ్మాయే మాలిని. కానీ తను చనిపోయే ముందు తను తీసుకున్న ఒకే ఒక్క మాట, ఆ అమ్మాయిని కాపాడమని. ఆ జలంధర్ రెడ్డి ఆనాం ప్రజలను చంపిదంతా చేసిన ఆనాం తెగలు ఇంకా కొన్ని ప్రాణాలు మిగిలిన్నాయి. మాలిని ఆ తెగలోంచి ప్రాణాలతో బయటపడ్డ ఒక అమ్మాయి. తను చూసిందంతా ఆధారాలతో చెప్పాలనుకుంది. వాళ్ళ తెగకి న్యాయం చేయాలని అన్ని ఆధారాలు భీమా తండ్రికి, నా స్నేహితుడైన విష్ణుకి ఇచ్చింది. వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఆ హోమ్ మినిస్టర్ చావాలని ఎవరైనా చంపాలని కోరుకోవచ్చు, కానీ అదేది తను అడగలేదు. న్యాయం కావాలని కోరుకుంది. మాలిని కోసం, రామాంజనేయుల కోసం, ఆ కుటుంబం కోసం, ఆనాం ప్రజల కోసం నువ్వు వెళ్ళాలి. వాళ్ళతోనే ఉండాలి. జాగ్రత్త. వాడిని కాపాడలేని పరిస్థితుల్లో రాబర్ట్ ఉన్నాడు కాబట్టి ఆ బాధ్యత నాకు అప్పగించాడు. ఆ బాధ్యత పేరు భీమా. ఇప్పుడు మళ్ళీ అదే చీకట్లో ఉన్న ఇలాంటి సమాజం మారాలన్నా, ఎన్నో బ్రతుకులకు ఆశలు కలగాలన్నా ఆ ధైర్యం మళ్ళీ రావాలి. వాడు ఎవడో ఏంటో, ఎందుకు ఇదంతా చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ చిన్నపిల్లలు కాపాడడం కోసం వాడు ఏమైనా చేస్తాడు.